ఉపవాస ప్రార్థన పండగలు. ఇది బలవంతంగానే నా ఇచ్ఛతో పెట్టింది మాత్రం కాదు, నా కోరిక ద్వారా పెట్టింది కాదు. ప్రభు గత 5 సంవత్సరాల క్రితమే కొన్ని ఆలోచనలు ప్రభు నాతో ఇస్తే, ఈ సంవత్సరపు చివరిలో అందరం కలిసి కృతజ్ఞత కలిగిన వారమై కుటుంబాలుగా ప్రార్థిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది గత 5 సంవత్సరాల నుంచి కొనసాగుతా ఉంది. అంతకంటే పైనుంచి కూడా మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి మీ కుటుంబాల్లో ఉపవాస ప్రార్థనా కూడికలు పెట్టుకుంటున్నారు గనుకనే ఇది ఇలా కొనసాగుతా ఉంది. ఎందుకు ఇలా బలవంతంగా కాదు, ఇది స్వేచ్ఛాపూర్వకంగానే దేవుడు చేసిన గత సంవత్సరపు మేళ్ళన్నీ తలంచుకుంటూ నూతన సంవత్సరంలో గత సంవత్సరంలో ఉన్నట్టుగా కాకుండా రాబోయే సంవత్సరాలు మరింత ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థనించాలని. మీరు ఎలాగో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు. ఎవరి కుటుంబాల కోసం వాళ్ళు ప్రార్థన చేసుకోవడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. మీ కుటుంబాల కోసం మీతో పాటు మాలో కొంతమంది, మనలో సహోదరులు కూడా కొంతమంది ఉపవాసం ఉండి మీ కుటుంబాల కోసం మీరు క్షేమంగా ఉండాలని ప్రార్థించడానికి ఏర్పాటు చేయబడినవే ఈ ఉపవాస ప్రార్థన ఆశీర్వాదపు పండగలు. ఒకసారి నేను తెలుసుకోవచ్చా ఎంతమంది ఉపవాసం ఉన్నారో? రైజ్ యువర్ హ్యాండ్స్. చేతులు ఎత్తారా? ఉపవాసం ఉన్నవాళ్ళు అంటే ఉదయం టిఫిన్ తిని మధ్యాహ్నం పాలు తాగి సాయంకాలం మళ్ళా టిఫిన్ తిని వచ్చిన వాళ్ళు కాకుండా ఉపవాసం ఉన్నవాళ్ళు 1 2 3 4. ఆంటీ కూడానా? ఇంకెవరు ఉన్నారు అక్కడ? ఓకే, 4. వెరీ గుడ్. చప్పట్లు కొడదాం గట్టిగా. స్తోత్రం. ఎందుకు ఉపవాసం ఉండాలంటే, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఈ సంవత్సరంలో దేవుడు ఏం మేలు చేశాడో వాటిలన్నిటిని స్తుతిస్తూ, ఎక్కడెక్కడ మనం పొరపాట్లు చేస్తూ వచ్చామో, ల్యాబ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని సరిచేసుకొని రాబోయే సంవత్సరం మహిమకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మా పాస్టర్ నేను కూడా ఉపవాసం ఉంటాననింది. నేను ఉపవాసం వద్దని చెప్పాను. ఏం సార్, పాస్టర్ ఉపవాసం ఉంటే మీకు ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదని కాదు, షీఈస్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది. స్కూల్లో పనిచేయటం అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా కుర్చీలో కూర్చొని మధ్యాహ్నం నిద్రపోయి, అలాంటి పరిస్థితులు ఇప్పుడు స్కూల్స్ లో ఎక్కడా లేవు, వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. 9 గంటల నుంచి 5 గంటల దాకా క్లాసులు చెప్పాలి కాబట్టి క్లాసులు చెప్తే ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది, ఆకలేస్తుంది. పని చేసినా ఒకటే, మాట్లాడినా ఒకటే. అందుకే నువ్వు వదిలే మా ఉపవాసం అని చెప్పాను. మీలో ఎవరైనా పనికి వెళ్తా ఉంటే దయచేసి వాళ్ళ ఉపవాసాలు ఉండి పనికి వెళ్ళొద్దు. ఎందుకని? మీరు అక్కడ కళ్ళు తిరిగి పడిపోతారు. ఎందుకని? పని చేస్తారు కాబట్టి. ఆ పక్కన వాళ్ళు అందరూ వచ్చి లేగొట్టి మొహం మీద నీళ్ళు చల్లి లేగొట్టితే కళ్ళు తిరిగిపోయాయి. ఎందుకమ్మా అంటే, నేను ఉపవాసం ఉన్నాను, ఉదయం నుంచి ఏం తెలియలేదు అని. ఎందుకు ఉపవాసం ఉన్నావు అని అడుగుతారు. మా పాస్టర్ ఏదో ఉపవాస ప్రార్థనలు అన్నాడు, ప్రార్థనలు ఉంటే ఆశీర్వాదం వస్తుందని చెప్పినాడు, ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ రేపు వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరాలు అన్ని ఆశీర్వాదాలేనంట అని మీరు బ్లైండ్ గా చెప్తారు. వాళ్ళు కూడా బ్లైండ్ గా అర్థం చేసుకొని నా మీద కత్తులు ఎత్తుకొని కర్రలు తీసుకొని వస్తారు. కాబట్టి పనికి వెళ్ళే వాళ్ళు మాత్రం వద్దు. పని లేదు సార్, మేము పనులు ఆపుకున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అనుకున్న వాళ్ళు దయచేసి ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తా వచ్చే ఈరోజు, ప్రభువా మొదటి ఉపవాసం, మధ్యలో ఆకలి లేకుండా సహాయం చేయను ఆయన అని. అంటే నేను కూడా పని చేస్తున్నాను కాబట్టి
కాస్త ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలంటే మజ్జిగ తాగడం, లేదంటే వీలైతే జ్యూస్ తాగడం. ఇక నేను జ్యూస్ అంటే మా జాన్విసి లేస్తాడు, ఈ ఉపవాసం అయితే నేను 10 సంవత్సరాలు ఉండేవనేసి అని కూడా చెప్పాడని. సరే 23 రోజులు ఉంది కనుక ఏదో కాస్త సాఫ్ట్ డ్రింక్ తీసుకొని ఒక రోజుతో పోయేది అయితే, కొంతమంది ఉంటారు, సార్ నేను ఉపవాసం గట్టిగా ఉంటున్నాను సార్, దేవునికి స్తోత్రం, నేను నోట్లో ఉమ్ము కూడా వేయలేదు సార్, మొహం కూడా కడుక్కోలేదు సార్, పొలు దొంగలేదు, కావాలంటే అందుకే సార్ నేను మాట్లాడుతుంటే భయంకరమైన వాసన ఆడగొడుతుండేది అని. సరే, వెరీ గుడ్, మీరు ఉన్నదాన్ని బట్టి ఉండొచ్చు. నా పరిస్థితి నేను చెప్తా ఉన్నా. నేను 23 రోజులు కాబట్టి ఏదో మజ్జిగ లాంటిది అలాంటివి తీసుకొని ఈ ఉపవాసాన్ని కొనసాగిస్తా ఉన్నాను. హల్లెలూయా. ఇది ఈరోజు మొదటి రోజు ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను ఉపవాసం ఉండాలి, మరి మన పాప ఇంటికాడ దావీదు ఇంటి దగ్గర అని. ప్రతి కుటుంబం కొరకు నేను ఏదైనా చేయగలిగింది ఏదైనా ఉంటే, నేనేమి చేయలేను కానీ ప్రభువా వారి కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నేను ఒకవేళ వాళ్ళని ఏం చేసినా ఏమి చేయలేను, ఏదైనా చేయగలిగిన వాడు నువ్వు ఒక్కడివే. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి ప్రార్థన కాలేబు. నేను చెప్పినాను, కాలేబు కుటుంబ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయనప్పుడు ఇక్కడ పై వచ్చిన ఎలాగైతే సొలొమోను ప్రార్థన చేస్తాడో 6వ అధ్యాయంలో, చక్కటి ప్రార్థన. ఏదో కొద్ది నిమిషాలు చేసి దేవా స్తోత్రం అంటే కొంతమంది అలవాటుగా చేస్తూ ఉంటారు ప్రార్థన. జనరల్ గా ఇచ్చామనుకోండి, పాట కూడా అలవాటుగా పాడడం, అట్లా చేయకుండా మనం ఒక బాధ్యత కలిగిన వారమై, బరువు బాధ్యతలు కలిగిన వారమై మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఏ ఇంట్లో కాలు పెడతామో ఆ ఇల్లు కూడా ఆశీర్వదించబడద్ది. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే. అందరు కలిసి ఆశనన్నిలా నా ప్రాణేశ్వరా నా సర్వస్వమా నిరంతరం నీతోనే జీవించాలా. చప్పట్లు. ఆశనన్నిలా బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివే. నీ రూపము నేను కోల్పోయినా, నీ రక్తముతో కడిగితివే. నీలోనే నేను కాలని, నీ వలనే నేను మారాలని, నీలోనే నేను వెలగాలని, నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతోనే అందరూ ఏ ఆశనన్నిలా బ్రతికించు. చప్పట్లు కొడుతూ నా ప్రాణేశ్వరా యేసయ్యా. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా
యేసయ్యా నా సర్వస్వమా. అందరు నా ప్రాణేశ్వర యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నా ప్రాణేశ్వర యేసయ్యా యేసయ్యా నా సర్వస్వమా. Rababa shakala rabari baba. నా ప్రాణేశ్వర నా సర్వస్వమా. యేసయ్యా 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 నా ప్రాణేశ్వర. స్తోత్రా. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివే నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని. చప్పట్లు గట్టిగా పరిశుద్ధాత్మ వర్షముతో నన్ను నింపుచున్నావు నీరాకడకై. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 20వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందామా? చదువుతారు ఎవరైనా? బుక్ ఆఫ్ 2 Chronicles chapter 6. నీ సేవకులు అమ్మ వినండి, ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదను అని నీవు సెలవిచ్చిన స్థలమున ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబవళ్ళు నిలుచునుగాక. ప్రార్థించుకుందాం. నమ్మదగిన మా తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాలములో ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి నాయన. కుటుంబంతో మాట్లాడండి ప్రభువా. శబ్దయంత్రం ఎంతవరకు వినిపించుతుందో వారందరితో కూడా మాట్లాడండి ప్రభువా తండ్రి. ఆన్లైన్ ఆఫ్లైన్ లో చూస్తున్న వారితో కూడా మీరు మాట్లాడి మీరు బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ ఉపవాస ప్రార్థన పండగల్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ నేర్చుకుంటూ వాక్యపు వెలుగులో మన జీవితాలని కట్టుకున్నప్పుడు మన బతుకులు ప్రకాశమానంగా వెలుగొందుతాయి. దేవుని వాక్యం ఎప్పుడైతే మన మీద ప్రకాశిస్తుందో, మన లోపల దేవుని వాక్యం ఎప్పుడైతే వెళ్తుందో మన జీవితాలు ప్రకాశిస్తాయి. కాబట్టి ఈ ప్రార్థనల ద్వారా వాక్యము ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉపవాస ప్రార్థన. ఉప అంటే దగ్గరగా, వాసము అంటే నివాసము చేయడం. ఉపవాసం అంటే అదేదో కాదు. వినండి, ఉపవాసం అంటే అంటే దగ్గర, వాసం అంటే నివాసం చేయడం. దగ్గరగా నివాసం చేయడం ఎవరికి? దేవునికి దగ్గరగా నివాసం చేయడానికి ఈ ప్రార్థనా పండుగలు.
ఈ రోజు అయిపోతే ఇక మళ్ళా సంవత్సరానికి అన్నట్టుగా కాదు. ఈ సంవత్సరం అంతా మనం ఎక్కడెక్కడో తిరిగి ఉంటాం కనుక, ఏయో విషయాలు ఆలోచన చేస్తుంటాం కనుక, కొంత మనస్సు చెదరడమో గాని, కలత చెందమే గాని, దిగులు పడ్డమే గాని, భయపడ్డమే గాని, దేవుళ్ళలోంచి కాస్త దిగజారడమేమో, ఏమైనా జరుగుంటాయేమోనని మరలా మనం రీబిల్డ్ చేసుకోవడానికి, దేవునితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటానికి ఈ ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉపవాస ప్రార్థనలు అయిపోయిన వెంటనే మీకు ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుందనో, లేకపోతే మీ స్టార్ తిరిగిపోయి మీరు పరిస్థితులు మారిపోతాయనో, ఓ అతీతమైనటువంటి పరిస్థితులు మీ మధ్యలోకి వస్తాయని కాదు. మీరు దేవునికి దగ్గర అవుతారని, మనందరం దేవునికి దగ్గర అవుతామని, సాతాను యొక్క బలహీనతలు, సాతాను అంధకార క్రియలు ఒకవేళ మనలో మన కుటుంబాల్లో పనిచేస్తామంటే అవన్నీ పోయి దేవుని యొక్క వెలుగు మనలో ప్రకాశిస్తుందని ఈ ప్రార్థనలో మనం పాల్గొంటున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మన దగ్గరకు వస్తాడో సాతాను చెప్పకుండా వాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. వెళ్ళిపోవడం కాదు. ఎవరు అడు వెళ్ళిపోయిందే? పారిపోతాడు. వెళ్ళిపోవడం అంటే ఏంటంటే చెప్పడం, ఒరే ఆడకి వెళ్తున్నావా, ఆడకి వెళ్తున్నావు రే, నేను వెళ్ళిపోతున్నానులే. నేను కాలేజీలో ఉద్యోగం చేసేవాడిని ఇంతకుముందు. మా కాలేజీలో ఉద్యోగం చేసేటప్పుడు ఈ ఫంక్షన్లు పెడతారు. వెల్కమ్ పార్టీ అని, వ్యాలిడేటరీ ఫంక్షన్ అని పెడతారు. మాకు ఒక సార్ ఉన్నాడు, సునీల్ సార్ అని, PVVA సునీల్. ఇబ్బంది ఏం లేదు, ఆన్లైన్లో విన్నా. అప్పారావు అని ఒక అతను ఉన్నాడు, అప్పారావు, శ్రీకాకుళం నుంచి అబ్బాయి. వీళ్ళిద్దరు బాగా ఫంక్షన్లు అంతా బాగా చేస్తారు పాపం. అవి ఇవి అన్ని రెడీ చేస్తూ ఉంటారు. హడావిడి ఎక్కువ వీళ్ళకే. నేను కూడా కాలేజీలో పనిచేస్తున్నా, అంత హడావిడి ఉండదు. మనోడు బాగా చాలా హడావిడిలో ఉంటాడు. మొత్తం అన్ని అయిపోతాయి. ఇంకా భోజనం చేసేటప్పటికి ఈ సునీల్ అనే సార్ అలిగిపోతా ఉంటాడు. అందరూ వెనకబడతారంట, రాండి సార్ అలాగే అలిగిపోతాడు అనమాట. ఆయన బతిలాడితే కానీ రాడు, వచ్చి తిండవు. అందరు తింటుంటే తిండవు, వెళ్ళిపోతా ఉంటాడు. అది ఏంటంటే ఇప్పుడు చెప్పింది చూడు మన సహోదరి, ఏంటంట వెళ్ళిపోవడం. అది అంటే మనకు కనిపిస్తా ఉంటాడు. అప్పుడు మనం పోయి మళ్ళీ తీసుకొచ్చుకో, సార్ రండి సార్ మీరు తినకపోతే ఎట్ట సార్ అని చెప్పి ఆ అప్పారావు పాపం బతిలాడుకొని ఆయనకు ముద్దు పెట్టిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు పెట్టుకొని తింటారు. హల్లెలూయా. ఆయనకి ప్రతిసారి అలవాటే. దాన్ని వెళ్ళిపోవడం అంటారు. పారిపోవడం అంటే అది కాదు. హలో, పారిపోవడం అంటే అది కాదు. రాత్రి ఉంది, తెల్లారులేకే ఇక్కడ ఎక్కడ ఏరియాలో ఎక్కడ అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం. హల్లెలూయా. ఎంత వెతికినా కనపడకపోతే దాన్ని ఏమంటారు? చప్పట్లు కొట్టండి మీరు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ సెర్చ్ అగైన్ సెర్చ్ బట్ యు కుడ్ నాట్ ఫైండ్ అవుట్. నువ్వు వెతికి నాకు కనపడకపోతే దాన్ని పారిపోయినా, పారిపోయాడు లేడు. దట్ ఈస్ కాల్డ్ పారిపోవడం. దట్ ఈస్ కాల్డ్ ఎస్కేప్, నాట్ ఎలోప్. ఎలోప్ కావడం కాదు, ఎస్కేప్ అవడం. ఎక్కడికో వెళ్ళిపోయాడు, తప్పించుకోను, అర్థం కాకుండా. సాతాను కూడా ఏమవుతాడంటే, దేవుడు ఎప్పుడైతే నీ కుటుంబంలోకి వస్తాడో, నీ ఇంట్లోకి వస్తాడో, నీ జీవితంలోకి వస్తాడో, సాతాను, నేను చెప్పాను కదా, బ్యాగ్ సర్దుకొని చెప్పకుండా వెళ్ళిపోతాడు. హల్లెలూయా. బ్యాగ్ కూడా సర్దుకొని, ఎందుకంటే వాడు వస్తువులు కానీ అక్కడెక్కడ ఉంటే అన్ని వేసుకొని వెళ్ళిపోతాడు. ఉండడు, ఇంకా అడ్రస్ ఉండడు. అందుకే ఈ ప్రార్థనలు వన్స్ దేవుడు మన జీవితాల్లోకి వస్తే ఆశీర్వాదాలు ఇంకా చెప్పండి ఏమవుతాయి? చిగురిస్తాయి. హల్లెలూయా. పూలు పోస్తాయి. తర్వాత ఏం చేస్తాయి? పూలు పూస్తే చెప్పండి ఆయన, పూలు పూస్తే ఏమవుద్ది? కాయలు కాస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుడు వస్తే ఇవన్నీ జరుగుతాయి. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ఈ దినవృత్తాంతాల యొక్క 2వ గ్రంథం 6వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవుని యొక్క మందిరమును నిర్మాణం చేసిన తర్వాత ప్రార్థిస్తూ ఉన్నాడండి. ఆ ప్రార్థనలో కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. నేను వెంటనే వీళ్ళు ఫ్లెక్స్ వేపిద్దాం అనుకున్నప్పుడు, మేము ప్రార్థన చేసుకుంటున్నా, ఏ వాక్యించు నాకేమి నేను సిద్ధపడలేదు. వెంటనే తీయడంగానే, ప్రభా నువ్వు నాకు ప్రార్థనకు సంబంధించిన వాక్యం ఏదైనా ఉంటే సహాయం చేయనప్పుడు, ఇదిగో చదువుతారు పైన, ఈ స్థలము తట్టు తిరిగి చేయుచున్న ప్రార్థనలను
చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఏ స్థలంలోకి వెళ్ళి ప్రార్థిస్తామో ప్రభువా, ఆ ప్రార్థనలు వినండి ప్రభువా. ఇది వాస్తవంగా దేవుని మందిరం గురించి మాట్లాడినటువంటి సొలొమోను. ఈ కుటుంబంలో అయితే మనం ప్రార్థిస్తున్నామో ఆ కుటుంబంలో చేస్తున్న ప్రార్థనన్ని కూడా మీరు ఆలకించండి. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. చేస్తూ 20వ అధ్యాయం వచనంలో ఏమన్నాడు చదవండి మరొకసారి. 20వ అధ్యాయంలో 20వ వచనంలో చూడండి. 6వ అధ్యాయం 20వ వచనం. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయి విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచదనని నీవు సెలవిచ్చిన స్థలము నున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి, హల్లెలూయా, ఈ స్థలము మీద ఏ సేవకులైతే నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారో ఆ మందిరము మీద, వాళ్ళు చేయుచున్న ప్రార్థనల మీద అయ్యా నీ కనుదృష్టి ఉంచు నాయనా. ఈ కుటుంబం పైన మీ కనుదృష్టి ఉంచండి. ఈ స్థలం పైన మీ కనుదృష్టి ఉంచండి. ఇక్కడ ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నారో రాత్రింబవళ్ళు నిలుచునుగాక. ఎప్పుడెప్పుడు మన దేవుడు రాత్రింబవళ్ళు కాపాడుచున్నటువంటి వాడు, నిద్రపోయినటువంటి దేవుడు అని ఉంది ఆయనకి. ఈ స్థలం మీద ఆయన కనుదృష్టి ఉండాలా. ఎప్పటి వరకు? పగలు రాత్రి, పగలు లేదు రాత్రి లేదు, రాత్రింబవళ్ళు ఆయన కాపలా గాయాలి, ఆయన కనుదృష్టి ఉండాలి. చాలా మంది దిష్టి ఉండకూడదని దొన్నపోతాలుగా తెచ్చి పెట్టుకుంటారు. దేవుని దృష్టి ఉంటే వినండి, దేవుని దృష్టి నీ మీద ఉంటే నీకు ఇక దిష్టి తగలదు. దేవుని దృష్టి ఉండాలా ఇంటి మీద, దేవుని దృష్టి ఆ వ్యక్తి మీద ఉండాలా. ఏ ఇంటి మీద అయితే దేవుని దృష్టి ఉంటుందో, ఏ వ్యక్తుల మీద అయితే దేవుని దృష్టి ఉంటుందో ఆ వ్యక్తులకి దిష్టి ఉండదు. ఇంకా అక్కడ శాపం పనిచేయదు. ఏ ఉపద్రవం కలగ చేయాలనుకున్నా అది పని చేయదు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడో తెలుసా? నీవు దేవుని దృష్టిలో ఉండాలా. హల్లెలూయా. నువ్వు ఇంకొకరి దృష్టిలో ఉన్నావు అనుకోండి. యేసు ప్రభు దగ్గర కొంతమంది వచ్చారు. సార్ మేము దెయ్యాలు అలగొట్టాం సార్. అవునా, వెరీ గుడ్, మంచిదే. సార్ మేము అద్భుతాలు చేశాం సార్. వెరీ గుడ్, మంచిదే. సార్ మేము చాలా చాలా చేశాం సార్, గొప్ప కార్యాలు. ఓకే, కానీ మీరు ఎవరో నాకు తెలియదండి అన్నాడు యేసయ్య. హల్లెలూయా. అదేంటి సార్, మేము ఇంత కష్టపడి ఇన్ని చేస్తే నీ నామంలో దెయ్యాలు అలగొట్టాం, అది చేసే విద్యాసం అంటే ప్రభు అంటాడు మీరెవరో నాకు తెలియదయా అంటే వాళ్ళు దేవుని దృష్టిలో ఉన్నారా లేదా? లేరు. దేవుని దృష్టిలో మనం ఉండాలంటే క్రీస్తు యేసు రక్తము చేత మనం కడగబడాలి. యేసు క్రీస్తు రక్తము చేత ఎవరైతే కడగబడతారో వాళ్ళ పాపాలు యేసు ప్రభు దగ్గర నిజంగా ఒప్పుకొని వాళ్ళ పాపాలు కడుక్కొని యేసు రక్తము చేత కడగబడి బాప్తిసం తీసుకొని ఆయనతో అంటగట్టబడి కొనసాగుతున్న వారి యొక్క జీవితాల్లో దేవుని దృష్టి ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దృష్టి ఉంటుందో నీకు ఇంకా దిష్టి ఉండదని నేను చెప్తా వచ్చా. అందుకనే సొలొమోను ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా రాత్రింబవళ్ళు నీ కను దృష్టి, చెప్పండి చదువు, అక్కడ చదవాలా, నీ కను దృష్టి రాత్రింబవళ్ళు ఈ మందిరము మీద నీ కను దృష్టి రాత్రింబవళ్ళు నిల్చును గాక. అక్కడైతే మందిరము దేవుని యొక్క ఇది ఇల్లు, ఇది హల్లెలూయా, దేవుని ఇల్లు ఇది. దేవుని ఇంటి మీద ఆయన కనుదృష్టి ఎప్పుడు ఉంటది? ఒకసారి ఒక ఆయన పెద్ద పాస్టర్ని పిలిచి ప్రార్థన చేయించుకున్నాడు. ఏం పని అవ్వట్లా. ఆయనకంటే ఇంకో పెద్ద పాస్టర్ని పిలుద్దాం అనుకున్నాడు. ఎన్నెన్నో చేస్తున్నాడు, పని అవ్వట్లేదు. వాళ్ళ పాస్టర్ ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే ఎక్కడెక్కడ తిరిగినా పనులు అవ్వట్లేదని, వాస్తవంగా ఆయన పేరు ఎలీషా.
వాళ్ళ భార్య పేరు మధురం. మధురం అంటే ఏంటి? నయోమి అంతే కదా, చెప్పండి, నన్ను చిత్రం చూస్తాను అంతే కదా. ఆ నయోమి వాళ్ళ ఇల్లు దేవుని గృహం, అది దేవుని ఇల్లు. పాస్టర్ గారు వచ్చేటప్పుడు బోర్డు తీసేశాడు. ఆడేం పెట్టాడంటే ఆకోరు లోయ అని పెట్టాడు. ఏ లోయ? ఆకోరు లోయ. ఇంటి ఎదురుగానే. ఇదేదో తేడాగా ఉంది అనుకోండి. ఇంట్లోకి వచ్చి పిలుస్తున్నాడు, ఎలీషా గారు, ఎలీషా గారు. ఆయన పలకలా. ఆవును పిలిచాడు. ఆమె పేరు ఏం పేరు? ఏం పేరమ్మా? నయోమి. సిస్టర్ నయోమి, అమ్మ మధురం అని పిలిచాడు. ఆయన వచ్చాడు. ఎవరినండి పిలుస్తున్నారు? నీ పేరు ఎలీషా కదా? కాదు. మీ భార్య పేరు నయోమి కదా? కాదు. బోర్డు చూడలేదా ఇంటి ఎదుట? ఏం బోర్డు పెట్టాడు? ఆకోరులో అని పెట్టాడు. ఒకప్పుడు దేవుని ఇల్లది, ఇప్పుడు ఆకోరులో మార్చుకున్నాడు. మీ భార్య పేరు ఏం పేరు అంటే మారా పెట్టాడు. మారా అంటే చేదు. ఎందుకే చేదు పెట్టావు? సార్ మాకు అసలు ఏం కలిసి రావట్లేదు, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మాకు ఏం సార్ వచ్చింది? మాకేం రాలేదు. ఇంటి పేరు మార్చేశాను, ఆకోరు లోయని పెట్టాను, నా భార్య పేరు మార్చాను, నా పేరు కూడా మార్చేసుకున్నాం సార్. సరే ఇంట్లోకి వచ్చి, సరే నేను ప్రార్థన చేస్తానయ్యా, ప్రభు సహాయం చేస్తాడు, నువ్వు నా మాట నమ్ము, నిశ్చయంగా దేవుడు ఆశీర్వదిస్తాడని ఇంట్లోకి వస్తే ఆయన మోకరిస్తాం కదా. మోకరించేటప్పుడు ఈ మంచం కింద కొన్ని సీసాలు ఉన్నాయి, ఖాళీ సీసాలు. అంటే దీపం వెలిగించుకోవడానికి మాత్రం కాదు, ప్రజల వద్దకే వస్తుంది కదా మందు. ఆ మందు సీసాలు ఉన్నాయి. ఎలీషా గారు ఏంటి మందు సీసాలు ఉన్నాయి అంటే, అయ్యే పిల్లకాయలు తెచ్చేసుకున్నారు. ఆయన అన్ని సీసాలను తెచ్చేసుకున్నారు అంటే అర్థమైపోయింది పాస్టర్కి, ఈయన అప్పుడప్పుడు లైట్గా చెప్పండి పుచ్చుకుంటున్నాడు అనండి. డ్రింకింగ్ ఇంకా అనకాకండి, మళ్ళా పుచ్చుకుంటున్నాడు. ఆ తర్వాత ఇంకా అన్ని ఫోటోలు ఎదికిచ్చున్నాడు. యేసు ఫోటోలను మాత్రం అడగద్దు. మంగళ షాప్లకి, సారీ కటింగ్ షాప్లకి ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళారా? అక్కడ ఉన్నటువంటి ఫోటోలు మొత్తం వెలిగించినాడు ఇంటి ముందర. ఇంకా ఇల్లు ఆకోరు లోయ కాక సాతానికి సంబంధించినవన్నీ అక్కడ ఉన్నాయి. సాతాను ఏమైతే ఏళ్తుందో అన్నీ అక్కడ ఉన్నాయి. ఇక నా ఇల్లు ఎట్టుంటది? పాస్టర్ గారు మంచోడు కాబట్టి పిలిచి, ఇదిగో ఎలీషా గారు, నా మాట విను, నా మాట విని నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. దయచేసి ఈ మందు సీసాలన్నీ, ఈ మత్తు మందు సీసాలన్నీ తీసి బయట బారే, మందు దాగాక నా మాటని ప్లీజ్. ఇక ఈ బొమ్మలు ఉన్నాయా? సెల్ ఫోన్లో కూడా కొంతమంది బొమ్మలు. ఇప్పుడు నేను సెల్ ఫోన్ చూడడం కన్నా మా ఎబినేజర్ది ఆయన ఫోటో పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఉదయం చేసి ఆయన చూసుకుంటాడు. మంచిది, తప్పే ఉంది. కొంతమంది వాళ్ళ ఫోటోలు పెట్టుకోరు. పాపం ఎవరియో ఆడపిల్లకాయల ఫోటోలు టీవీలో అక్కడెక్కడ అవి పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో వాళ్ళకి తెలియదు, ఎందుకు ఆరాధిస్తుంటారో తెలియదు. ఒకసారి నేను క్లాసు చెప్తా, ఏదో అన్నా, సార్ ఆ మాట అనకాకండి సార్. ఇంత ఒక అమ్మాయి, ఏమమ్మా అన్న, ఆయన నా ఫ్యాన్ సార్ అనింది. అంటే వాళ్ళ హీరోని ఏదో అన్నాలే, అందుకని కోపం వచ్చేసింది. వాళ్ళ నాయన్ని కానీ అమ్మని కానీ ఏమన్నా కూడా ఏమందో, ఆ హీరోని కానీ ఏమన్నా అంటే అంకు నాకు భలే కోపం వస్తుంది సార్ అంటది. అంటే కొంతమంది ఎవరెవరిని ఆరాధిస్తుంటారు, సెల్ ఫోన్లో కూడా ఎవరెవరో ఫోటోలు పెట్టుకుంటారు. మన గుండెల్లో ఉండాల్సింది చెప్పండి, ఎవరు ఉండాలా? యేసై ఉండాలా. చప్పట్లు కొడతాం గట్టిగా, హల్లెలూయా. నీ గుండెల్లో యేసై ఉంటే నీ సెల్ ఫోన్లో కూడా ఎవరుంటారు? మీ ఇంట్లో ఎవరుంటారు? ఎక్కడ ఎతికినా ఆయనే ఉంటాడు, ఎక్కడెక్కడ ఎతికినా ఆయనే ఉంటాడు. ఎలీషా గారికి చెప్పారయ్యా, నా మాట విని ఈ చెత్త చెదారం అంతా తీసి ప్రార్థన చేయి, నా మాటని ప్లీజ్, నా మాటను. దేవుని ఆశీర్వదించకపోతే అప్పుడు అడుగు, అప్పుడు నేనే వచ్చి పెడతా. ఆకోరు లోయ అని, మారా అని, నీకు ఇంకేమైనా పేర్లు ఉంటే అన్ని పేర్లు పెడతా. ఆయనకి ఎందుకో కొంచెం మనసు అనిపించింది. వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు. సీసాలు తీసి సగం సగం దాకా పెట్టినాడులే, మళ్ళీ పండగ వస్తుందని.
అవన్నీ తీసి బయట పారేశాడు. ఈ పేపర్లని చించేశాడు. ఏ పేపర్లా? కటింగ్ షాపుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తాయి. అవన్నీ తీసి చెత్త చెదారం బయట పారేసి భార్యతో కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కరెక్ట్గా నెల, 2 నెలలు, 3 నెలల కల్లా వాళ్ళ ఆశీర్వాదం ప్రారంభించబడతా వచ్చింది. చప్పట్ల గట్టిగా హల్లెలూయా. దీవెన ప్రారంభించబడతా వచ్చింది. ఆశీర్వాదం ప్రారంభించబడతా వచ్చింది. పరిస్థితులు మార్చబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అభివృద్ధి ప్రారంభించబడింది. మళ్ళా 3 నెలల తర్వాత పాస్టర్ గారు ఆ దారిలో వెళ్తూ, సరే ఎలీషా గారు ఎలా ఉన్నారో చూద్దామని వస్తూ ఉంటే బోర్డు తీసేశాడు. ఏ బోర్డా? ఆకోరు లోయ అనే బోర్డు తీసేసి దేవుని ఇల్లు అని పెట్టినాడు. పాస్టర్ గారు మనలాంటోడే కనుక, అమ్మ మారా, అమ్మ మారా వచ్చాడు ఎలీషా. ఎవరండి మారా అంటే? మీ భార్య పేరు మారా కదా? మారా కాదు, ఆ మధురం, ఆ పేరు నయోమి. హల్లెలూయా. పేరు మార్చేశాడు. ఇప్పుడు ఆశీర్వాదం ప్రారంభించబడింది. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? ఆ ఇంట్లో ఏం లేదు. ఇప్పుడు దేవునికి స్థానం ఉంది, సాతానికి స్థానం లేదు. మీరు వినండి, మన ఇల్లు సాతానికి కొంపల్లాగా ఉండకూడదు, సాతానికి ఆశ్రయపురాలుగా ఉండకూడదు, దేవుని గృహాలుగా ఉండాలి. హల్లెలూయా. మన ఇల్లు అంటే ఈ ఇల్లే కాదు, ఈ ఇల్లు మనమే దేవుని ఇల్లు. మన హృదయాల్లో, మన తలంపుల్లో, మన ఆలోచనలో ఏదైనా చెడు ఉంటే దాన్ని తీసి బయట పారవేసి, అయ్యా నాకు సహాయం చేయి నాయనా, నేను పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి, నేను ఉండలేకపోతున్నానయ్యా. ఆ మధ్య మా సోదరుడు ఒక పాట రాశాడు. యేసయ్యా పడులేచుచుంటినే పలుమారులు, నా వలన కాదయ్యా. యేసయ్యా పడులేచుచుంటినే పలుమారులు, నా వలన కాదయ్యా. మిగిలి ఉంది నీ కృపై, నా చేయి పట్టుకోవా. మిగిలి ఉంది నీ కృపై, కొడుకోవా. యేసయ్యా యేసయ్యా నీవే కావాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీతో ఉంటానయ్యా. యేసయ్యా యేసయ్యా నీవే కావాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఎంత హల్లెలూయా. నా వల్ల కావట్లేదయ్యా, పడిపోతున్నా లేస్తున్నా, పడిపోతున్నా లేస్తున్నా. నీతిగా బ్రతకాలనే ఆశ కుదురుటలేదు. భక్తిగా ఉండాలన్నా ఉండలేకపోతున్నా. నీకు దండం పెడతానయ్యా, నా వల్ల కావట్లేదు. ఎంతసేపటికి లోకం లాగేస్తుంది, పెదాలు జువ్వు ఉంటున్నాయి, లాగి 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 నోరున్నదే. దేవా నీకు దండం పెడతాను, నాకు సహాయం చెయ్యి. వినండి వినండి, వాక్యం వినండి. నన్ను మనిషిగా మార్చయ్యా. నేను పశువు కంటే హీనంగా ఉన్నాను, పంది కంటే హీనంగా ఉన్నాను. ఏం సార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నిజమే. పంది దగ్గర మీరు పొవ్వాకేయండి, పంది దగ్గర కేను కొట్టుకాయండి, పంది దగ్గర కైని వేయండి, తింటదా? వస్తుంది అంటది, తింద. మరి నువ్వు నీ ఈ జేబులోంచి తీస్తావు, మళ్ళా ఈ జేబులోంచి తీస్తావు, నలపతావు నలపతావు. ఎగరేస్తారు దాన్ని, తడతావు, పై నుంచి కింద పడాలి. రజనీకాంత్ స్టైలు. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు. ఏనండి, నేను చిన్నప్పటి నుంచి మన జాన్ విసిల్ లాగే పనికి వెళ్తా ఉన్నాను కదా. ఆయన ఎప్పుడు చూసినా సరే నోటికి ఫుల్గా ఉండేది అనేవాడు, భయంకరమైన వాసన. నేను చెప్పా, మావా మావా అంటే ఆయన మావ కావాలి నాకు. ఇక్కడ ఎవరిని మావ, చిన్న అయినా పెదనాయన, ఒకరే ఒకరు నాకు ఆంటీ. ఆంటీ తప్ప ఇంకెవరు ఆంటీ లేరు. హల్లెలూయా. ఇంక అందరూ సహోదరి సహోదరులే.
నేను మన వాళ్ళతో ఉన్న వాళ్ళతో చెప్తున్నా, ఒరే బాబు మీరు ఎవరు కూడా మామ, బామర్ది, చిన్నాయన, పెదనాయన ఈ పేర్లతో పిలవద్దు దేవుని బిడ్డలు. మీకు శాతనైతే అన్న, శాతనైతే అక్క. మీకంటే చిన్నోళ్ళు అనిపిస్తే అనిపిరు, వాళ్ళు చిన్నోళ్ళు అయితేనే అనండి. చెల్లి, తమ్ముడు అలా పిలిస్తే ఆత్మ సంబంధంగా మీరు ఎదుగుతారు, వాళ్ళు కూడా ఎదుగుతారు. మీరు అలా కాకుండా మామ, అల్లుడు, బామర్దే, చిన్నాయన, పెదనాయన అన్నాం అనుకోండి, పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. భక్తి పోద్ది, అందుకని ఇంకేమిలే, భక్తి పోద్ది. సరే ఆయన మావ, నాకు అప్పుడు మావ నా మాటిని మాను, మావ నా మాటిని అంటే, రే ఏమీ నవలకపోతే ఎదవరా, ఏదంట ఏ అలవాట్లు లేకపోతే ఎదవంట అంటా ఉన్నాడా పాపం. నేను కావల్లో ఉద్యోగం చేసేటప్పుడు ఆయనకి క్యాన్సర్ వచ్చింది. ఏ క్యాన్సర్? బొగ్గ క్యాన్సర్. ఎందుకు బొగ్గ క్యాన్సర్ వచ్చింది? ఎప్పుడు నోట్లో పెట్టుకొని 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 నవ్వులి 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 ఊసి పొళ్ళు మారిపోయాయి, ఇక్కడ పడిపోయింది. ఆయన ఎంత కష్టపడి పనిచేసేవాడంటే, ఆయనలాగా కష్టపడే వాళ్ళని నేను ఎంతవరకు చూడాల. కానీ ఆయన వయస్సు తీరక ముందే చనిపోయాడు. ఎందుకు నేను ఇన్ని విషయాలు మీతో చెప్తున్నానంటే, మన జీవితాన్ని ఆశీర్వాదం వైపు నడిపించకుండా సాతాను ఎన్నో తంత్రాలు కట్టి అంతరాలేసి మన బతుకుని బస్ స్టాండ్ చేయాలని చూస్తున్నాడు. చెప్పండి సాతాన్తో, ఏ సాతాన్ నీ బతుకుని నేను బస్ స్టాండ్ చేయబోతాను చెప్పండి. చప్పట్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటివి ఏదైనా నా జీవితంలో ఉంటే, యా నాకు తీసేయనైనా, నా వల్ల కావట్లేదు ప్రభువా తీసేయి అంటే ఆయన తీసేస్తాడు. నీ ఎవరి వల్ల కాదండి, ఎవరి వల్ల కాదు. మంచిగా బ్రతకాలనుకుంటే మీ వల్ల వద్దా? ఎవరి వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ప్రభు ఒక్కడే మనల్ని బ్రతికించగలడు. హల్లెలూయా. నువ్వు కోరుకుంటేనే, నీకు ఆశ ఉంటేనే, నువ్వు ఆ దిశగా నడిపించబడాలని కోరుకుంటేనే నేను ఆ దిశగా నడిపిస్తాడు. నేను ఎప్పుడో నెల్లూరుకి ఈ గతుకుల రోడ్లో, నాకు తెలుసుగా నా బండి అడ్డబాద్దో, నా వెనకెక్కిన వాళ్ళు తెలుస్తుంటుంది. ఏ గతుకులైనా ఎక్కడ ఆపేది ఉండదు, పోతా ఉంటుంది బండి అంతే. వెనక కూర్చున్నప్పుడు పని అయిపోతూ ఉంటుంది. మన సహోదరులు ఒక రూట్ చూపించారు, సార్ ఎక్కడైతే మీ గతుకులు ఉండవని. నేను వచ్చేటప్పుడు అదే మార్గంలో, పోయేటప్పుడు అదే మార్గం. ఎందుకని? నేను నా గతుకుల్లోనే బావచ్చు కదా. వీళ్ళకేం తెలుసు, పిచ్చోళ్ళకే అదర్తింటే ఎంత బాగుంటుంది, నడువులు ఇరిగిపోతుంటాయి, కిడ్నీలు కూడా పోతాయి, ఆ తర్వాత నేను తొందరగా పోతాను, వీళ్ళకేం తెలుసు పిచ్చోళ్ళకి అని అనుకునేవాడిని. నేను ఆశపడ్డా, ఈ రూట్లో వస్తే బాగుంది కదా అని ఆలోచించా. ఇంతవరకు నేను వెళుతున్న రూట్ మంచి కాదు కదా, కాస్త దూరమైనా భారమైనా ఇదేదో బాగుందని నేను ఆలోచించాను కాబట్టి అది వచ్చా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను దేవుని విషయాల్లో కూడా ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఆశపడి కోరుకుంటే నువ్వు ఆ దిశగా నడిపించబడగలవు. లేదు నా జీవితం ఇంతేలే, నా బతుకింతేలే, అందరు చేస్తున్నారు కదా నేనేముంది అనుకున్నావు అనుకో, నీ జీవితం అలాగే ఉంటది. దేవుని వాక్యములు ఏముందంటే, ఆయన కనుదృష్టి రాత్రింబవళ్ళు దేవుని మందిరం పైన ఉండయ్యని ఆయన ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను. మన ఇంటి మీద దేవుని కనుదృష్టి ఉండాలా, మన కుటుంబాల మీద దేవుని కనుదృష్టి ఉండాలా, దేవుడు మనకు తోడై ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు జరగద్దంటే నువ్వు దేవుని దృష్టిలో ఉండాలి. కింద చదవండి, ముగిస్తాం. నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులు ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలను, అయ్యా వీళ్ళు చేస్తున్న ప్రార్థన మీరు వినండి. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము. ఆలకించినప్పుడు అబ్బా చప్పట్లు కొట్టండి గట్టిగా హల్లెలూయా. అయ్యా అయ్యా వీళ్ళు చేస్తున్న ప్రార్థన వినయ్యా, నువ్వు అయ్యా వీళ్ళు చేస్తున్న ప్రార్థన విను. ఆకాశములో నీవు ఆలకించయ్యా, ఆలకించి విని వారిని క్షమించు ప్రభువా. హల్లెలూయా. 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే నిన్ను క్షమించడానికి వచ్చాడు. ఆయన నిన్ను శిక్షించడానికి కాదు. నిన్ను శిక్షించాలంటే అక్కడి నుంచి ఇక్కడికి రాబల్లా.
ఇస్రాయెల్ దేశంలో వాళ్ళు చాలా మందిని చంపేశారండి, టెర్రరిస్టుల్ని. ఆడ పోయారా? సిరియాకి పోయారా? హమాస్కి వెళ్ళారా? ఇంకో ప్రాంతానికి వెళ్ళారా? ఎలలా. ఎక్కడున్న వాళ్ళు అక్కడే చచ్చిపోయారు వాళ్ళు. మనల్ని శిక్షించాలనుకుంటే దేవుడు ఇక్కడికి రాబల్లా, అక్కడి నుంచే కరోనా పంపించాడు, ఇంకోటి పంపిస్తే అందరూ పోతారు. కానీ దేవుడు మనల్ని క్షమించడానికి, పాపాల నుంచి మమ్మల్ని తప్పించడానికి లోకానికి వచ్చాడు ఆయన యేసు ప్రభు. నువ్వు ప్రార్థన విని వారిని ఏం చేస్తావో క్షమించయ్యా. చదువు. ఎవడైనను తన పొరుగువాని ఎడల తప్పు చేసినప్పుడు విని, హల్లెలూయా. దేవా, నువ్వు ఆకాశంలో ఉన్నవాడు, సమస్త మేరకు నీకు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ప్రార్థన విను. క్షమించమంటే క్షమించు ప్రభు వాళ్ళ పాపాలన్నీ. హల్లెలూయా. సొలొమోను చేస్తున్నటువంటి ప్రార్థన అండి, ఇశ్రాయేలు ప్రజల కోసం చేస్తున్న ప్రార్థన. ఎవరైతే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన విను. చాలా మందికి దేవుని మందిరం అంటే ఆదివారం కనిపిస్తుంది అంతే. అది కూడా ఆదివారం పాకపోతే ఏమనైపోద్దేమోనని కొంతమంది ఆదివారం కూడా కనిపించేది లేదు. కొంతమంది, మీరు చాలా మంచోళ్ళు, అందరూ దేవుని మందిరానికి వస్తున్నారు. ఆదివారమే కాదండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు దగ్గరగా ఉండాలంటే ఉపవాస ప్రార్థన నీ కుటుంబంలో ఉండాలా. ఎక్కడైనా ప్రార్థనలు జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ ఉండాలా. నువ్వు దేవునికి దగ్గర అవుతావు, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నువ్వు బలపరచబడతావు. సాతాను నిన్ను చూసి వణికి వెళ్ళిపోతాడు. ఎందుకు ఈ నెల రోజులు, దాదాపు 23 రోజులు ఉపవాస ప్రార్థనలు? మీరు సహవాసంలో నిలబడినప్పుడు మీరు బలం తెచ్చుకుంటారు, శక్తి పొందుకుంటారు. కాబట్టి సొలొమోను అంటున్నాడు, నీ ప్రజలు నీ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడల్లా వాళ్ళ ప్రార్థన వినయ్యా, వాళ్ళ ప్రార్థన, వాళ్ళు క్షమించు ప్రభు వాళ్ళని. చాలా విషయాలు చెప్పాడు. నినివే పట్టణానికి వచ్చి ఒకరోజు ప్రకటన చేశాడు. నినివే పట్టణస్థులారా, హలో, 40 రోజుల్లో మీరు అందరూ పోతున్నారు అన్నాడు. ఒకరికొకరు చెప్పుకున్నారు, మనం 40 రోజుల్లో పోతామంట. మీ పాపాలు ఒప్పుకోండి, క్షమాపణ పొందండి, దేవుని వైపు తిరగండి, సమస్తాన్ని మీ దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, మీ పాపాలు బాగా ఘోరంగా అనిపిస్తున్నాయి అని అంటే, వాళ్ళందరికీ ఆ విషయం తెలిసినప్పుడు రాజు మొదలుకొని పనివాడు వరకు గోనపట్టు కట్టుకొని బూడిదలో కూర్చున్నారు. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. వాస్తవతలోకి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే మనం భ్రమలో ఉంటాం, భక్తి అనేటువంటి భ్రమలో మనం ఉంటాం చాలాసార్లు. వాస్తవతలోకి రాము. నాకెందుకు జరిగింది ఇలా అంటాం కొన్నిసార్లు. అసలు వాస్తవం ఏం జరిగిందో దాన్ని దాచిపెడతాం. నీకు ఎందుకు జరిగిందో, ఎందుకు జరుగుతుందో దాని బ్యాక్గ్రౌండ్ అనుకుంటది, దాన్ని దాచిపెడతాం మనం. అందుకనే చాలా మంది ఆశీర్వదించబడరు. వాళ్ళు ఎవరైతే వాస్తవమైనటువంటి పరిస్థితుల మధ్య నడిపించబడుతుంటారో వాళ్ళు దీవించబడతారు. నినివే పట్టణస్థులు రాజు మొదలుకొని పనివాడి వరకు పసిపిల్లలకు కూడా భోజనం పెట్టలేదంట, పశువులకు కూడా గడ్డేలేదంట. ఆడ కట్టేశారు. అందరూ వచ్చి మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా, మేము తప్పు చేశాం, మా మీదకి శిక్ష రానికయ్యా, ఒక్కసారి వదిలేయ్యా అని బతిలాడుకొని దేవుని దగ్గర ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేశారో దేవుడు వారి మీదకి రావాల్సిన ఉగ్రతని రానివ్వకుండా పశ్చాత్తాపుడై ఆయన పక్కకి తిరిగాడు. చప్పుడు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక్క కారణం, వాళ్ళు రక్షించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, వాళ్ళ మీద శాపం రాకుండా కారణం తెలుసా? వారి పాపాలన్నీ వాళ్ళు ఒప్పుకున్నారు. మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కుటుంబస్తులతో సహా మనం చేసిన ప్రతి పాపం ప్రభువా నన్ను క్షమించని ప్రభు దగ్గర ఒప్పుకోవాలా.
నేను ఎలా నడిపించుకోవాలి ప్రభు, నాకు నడిపించడానికి సహాయం చేయి ప్రభు అని నువ్వు అడగాల. క్రైస్తవం అనేది ఒక మాయం కాదు. క్రైస్తవత్వంలో రాకంగానే నీ పరిస్థితి అంతా మాయ అయిపోద్ది. కొంతమందికి అంతా మాయే. ఇది మాయ కాదు, ఇది వాస్తవం. హల్లెలూయా. ఇది సత్యం. ఇందులో నడిపించబడితే నువ్వు సత్యంలో నడిపించబడతావు. ఎప్పుడైతే ప్రార్థన చేశారండి వాళ్ళ మీద శిక్ష పోయిందండి. అందుకనే సొలొమోను అంటాడు, ఇలా చేస్తున్న ప్రార్థన మీరు వినండి అయ్యా, క్షమించండి వారిని. నేను చెప్పాను కదా, దేవుని కరుదృష్టి. ఒకే మాట ఇక్కడ, పెద్ద ఆశీర్వాదాలు ఏం కాదు. ఆయన కరుదృష్టి ఇంటి మీద ఉండును గాక. ఎప్పుడెప్పుడు? రాత్రింబవళ్ళు మీరున్నా లేకపోయినా. అంటే ఇక్కడుంటే ఇక్కడే ఉంటుందా కనుదృష్టి? మీరు మళ్ళా ఏరే ఊరికి వెళ్తే అక్కడ ఉండదా కనుదృష్టి? ఇంటి మీద, నీ మీద. హల్లెలూయా. నీ మీద ఉంటే నువ్వు ఎక్కడున్నా సాతాను బారిపోతాడు. మన దేవుడు కొండల్లో ఉండే దేవుడు కాదు, గుడిలో ఉండే దేవుడు కాదు. చెప్పండి, ఎక్కడ ఉంటాడు మన దేవుడు? ఏనండి, ఎక్కడ ఉంటాడు? గుడుల్లో ఉంటాడు ఆయన. హల్లెలూయా. నీలో ఉంటాడు ఆయన. దేవుని వాక్యంలో ఉంది కదండి, నీ మందిరంలో ఒక్క దినం గడుపుట ఒక రోజు పడుకొని వస్తే ఇక 1000 దినాలు పడుకున్నట్టేనా? దేవునితో ఉన్నట్టేనా? చాలా మంది అర్థం చేసుకోవడానికి అపార్థం చేసుకొని ఓ రోజు దేవుని మందిరంకి వెళ్ళిపోయి ఇక నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయిలే అనుకో, బ్రహ్మది. దేవుడు నీ మీద కనుదృష్టి ఉంచుతాడు, నీ ఇంటి మీద కనుదృష్టి ఉంటాడు, నీ పిల్లల మీద కనుదృష్టి ఉంటుంది, నీ వస్తువుల మీద కనుదృష్టి ఉంటుంది, నీ మేక పిల్ల మీద, గొర్రె పిల్ల మీద, నీ కోడి పిల్ల మీద కూడా దేవుని దృష్టి ఉంటుంది. నా డబ్బులు ఇంతవరకు ₹1 కూడా పోలా. ఒక్కరోజు పోయింది 10 రూపాయలు. ఎందుకు పోయిందని అడగద్దు. పెళ్లి చూపులకు మా అత్తోళ్ళు వచ్చారని ఫోన్ చేస్తే హడావిడిగా వస్తున్న బండి మీద, తెలుసు కదా గతుకులైన ఆపనని. ఫోన్ ఈ జేబులో పెడతాంగా, నేను ఈ జేబులో పెట్టుకోవడం అలవాటు. ఫోన్ వచ్చింది అంటే మేము వచ్చేస్తున్నామని ఎట తీసా, జేబులో ఎక్కువ రూపాయలు ఉండదు, 10 రూపాయలు ఉంది, ఎగిరి పడిపోయింది. ఆపి మళ్ళా తీసుకుదానికి నేనేం ఎన్టీ రామారావు కాదు, ఈ 10 రూపాయలు పోతే పోయింది, ముందు పెళ్లి చూపులు అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసా. హల్లెలూయా. ఆ ఒక్కరోజు పోయింది అంతే 10 రూపాయలు. ఎందుకు బాదు? ఎందుకు డబ్బులు బావు? ఎందుకు వస్తువులు బావు? దేవుని దృష్టి దాని మీద ఉంటే ఎవడైనా తాగితే, ఇందాక ఎవరో పాడబడారయ్యా, ఎవరో పాడబడ్డారు ఇందా మన సహోదరుడు, నిన్ను ప్రేమించువారు దేవదూతల జ్ఞానమును కలిగుందురో. పాటిస్తారా? అందరూ మోకరించండి. ఇంకా నిన్ను ప్రేమించువారు దేవదూతల జ్ఞానమును కలిగుందురో. కొట్టు. సమకూడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున. సమకూడి, చప్పట్లు కొడుతూ, సమస్తము సదా మాతో ఉన్నందున. యేసయ్యా నిన్ను ప్రేమించువారు బలమైన సూర్యుని వలెను ఉదయించెదరు నిత్యము. శాశ్వత కాలం నీలోనే నివసింతురు. శాశ్వత అందరు నీతోనే నివసింతురు. యేసయ్యా నిన్ను ప్రేమించువారు. నిన్ను ప్రేమించువారిని ఎవరును దేశించి జయమందలేరు. నిన్ను ప్రేమించువారిని
ఎవరును ద్వేషించి జయమందలేరు. మా ప్రక్క నిలచి సింహాల నోటను తప్పించి బలపరచినావు. యేసయ్యా యేసయ్యా నిన్ను ప్రేమించువారు చెప్పలు చెదరు నిత్యము చెదరు నిత్యము చెదరు. యేసయ్యా యేసయ్యా నిన్ను ప్రేమించు వారిని ద్వేషించిన వారు ఎవరు నిలవలేరు. యేసయ్యా ఎవరు నిలవలేరు, ఎవరు నిలవలేరు. ఓహో యేసయ్యా తండ్రి 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 నింపండి 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 నింపండి. ఓహో సమకుడి జరుగును సమస్తము సదా మాతో ఉన్నందున. అందరు కండ్లు మూసుకుని విన్న వాక్యం మనలో ఫలించినట్లుగా ప్రార్థించుకుందాం. మన మధ్య జాన్ వెస్లీ విన్న వాక్యం నిమిత్తమై ప్రార్థిస్తాడు. అయా నీ యొక్క మందిరములో ప్రభువా, నీ యొక్క సన్నిధిలో ప్రభువా, ఈ యొక్క మొదటి అయా ఉపవాస ప్రార్థన, కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో ప్రభువా పాల్గొనటానికి ప్రభువా నువ్వు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా తండ్రి, ఈ స్థలమందు చేయు ప్రార్థనలో ప్రభువా మీరు ఆలకిస్తారని ప్రభువా, మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము చేసిన ప్రార్థనల వైపు మీ కనుదృష్టి ఉంటుందని ప్రభువా మీరు మాతో సూటిగా స్పష్టంగా వచ్చిన ప్రతి ఒక్క అందరితో ప్రభువా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నువ్వు గొప్ప దేవుడివి, సర్వశక్తి కలిగిన దేవుడు గనుక తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆనాడు తండ్రి సొలొమోను చేసిన ప్రార్థన ప్రభువా అయా మీరు ఆలకించి తండ్రి అయా తండ్రి వాళ్ళ బిడ్డలందరినీ క్షమించవు ప్రభువా. ఈరోజు కూడా ప్రభువా తండ్రి మేము చేస్తున్న మా ప్రార్థనల వైపు మీ కనుదృష్టి ఉంచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా తండ్రి ప్రభువా మా బిడ్డలందరినీ క్షమించండి నాయన. మీరు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని క్షమించడానికి కోసమే ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క బిడ్డ కొరకు మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని మా కొరకు కార్చిన దేవా. అయా తండ్రి మమ్మల్ని క్షమించిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ పాటి వారు నాయన అర్హత లేని మమ్మల్ని ప్రేమించి తండ్రి అయా తండ్రి నీ యొక్క రాజ్యానికి వారసులుగా చేసిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలను నశించిపోవడం నీకు ఇష్టం లేదు కనుక తండ్రి నీ బిడ్డల్ని ఆకర్షించి మీరు ప్రేమించిన ఆయన తండ్రి అయా నీ బిడ్డలకి ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా తండ్రి ప్రభు నీ దయా సంకల్పం చెప్పున తండ్రి నీ కృపలో ప్రభు నీ బిడ్డలని ప్రభువా నశించిపోకుండా నాయనా అయ్యా ఇంతవరకు తండ్రి కాచిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకా కూడా ప్రభువా తండ్రి మీరు రక్షించి అయా తండ్రి మార వంటి జీవితాన్ని కొట్టివేసి ప్రభువా అయా మధురాన్ని వంటి జీవితాన్ని ప్రభువా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నావు నాయన. ప్రతి విధమైన సాతాను శక్తులను దూరపరచమని ప్రార్థిస్తున్నావు తండ్రి. ప్రతి బంధకాలను తండ్రి యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ యొక్క సన్నిధి ప్రసన్నత ఎప్పుడు ప్రభువా ఈ కుటుంబంలో ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలనైనా మేము చేసిన ప్రార్థన వ్యర్థంగా పోకనా తండ్రి ప్రభువా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలందరినీ ప్రభువా అయ్యా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డల ప్రభువా అయ్యా తండ్రి ఈనాడు నశించిపోవడం ప్రభువా అయ్యా మీరు చూచిన అయినా తండ్రి నీ బిడ్డల్ని ప్రభువా అయ్యా తండ్రి ప్రభువా మీ కనుదృష్టి ఉందగనికే ప్రభువా నీ బిడ్డల్ని ఆకర్షించి రక్షించారు నాయనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలు ఎన్నడూ ప్రభువా మీరు బాధపడటంగా నీళ్ళు బాధపడటం మీరు చూడలేరు కనుక తండ్రి అయ్యా తండ్రి ప్రభువా మాతో ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలతో మీరు ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆనాడు
తండ్రి ప్రభు సొలొమోను ప్రభువ అయా ఆకర్షించిన ప్రార్థన తండ్రి అయా మేము ఈనాడు చేస్తున్న ప్రార్థన ప్రభువ మీరు ఆకర్షించి రాత్రి పగళ్ళు ప్రభువ నీ సన్నిధిని ఉంచమని ప్రార్థిస్తున్నాము నాయన, నీ ప్రసన్నతను ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీ యొక్క గొప్ప మహిమను ఉంచమని ప్రార్థిస్తున్నాము ప్రభువ, నీ శక్తిని ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు నీ శక్తి ఆకర్షించాలి నాయన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువ. అయ్యా నీవు తప్ప మాకెవరున్నారు నాయన, నీవు తప్ప మాకెవరున్నారు ప్రభువ, అయ్యా నీవు తప్ప మాకెవరున్నారు నాయన, నీవు మాత్రమే మాకు కావాలి ప్రభువ, నీవు మాత్రమే మాకు కావాలి నాయన తండ్రి. అయ్యా మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టిన దేవుడు ప్రభువ, అయ్యా ఎన్నడూ విడిచిపెట్టిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువ. నీ బిడ్డల్ని ప్రభువ ఎన్నడూ విడిచిపెట్టిన దేవుడు నాయన, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువ. అయ్యా తండ్రి నీ కన్ను దృష్టి మాకు అయ్యా మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని ఎన్నడూ తండ్రి విడిచిపెట్టకుండా తండ్రి ప్రభువ, ఇంకెన్నడూ ప్రభువ తండ్రి మేము వెనక్కి తిరిగి చూడకుండా ప్రభువ తండ్రి, అయ్యా నాగిట మీద చేయి వేసి వెనక్కి తిరిగి చూడకుండా ప్రభువ, అయ్యా నీ యొక్క ప్రేమలో ప్రభువ ఇప్పుడు నిన్ను ప్రేమించేవారుగా మేము ఉండటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. అయ్యా తండ్రి ప్రభు నిన్ను ప్రేమించే వారికి వారి శత్రువులను అప్పగిస్తానని చెప్పావు ప్రభువ, నీ బిడ్డలు నిన్ను ప్రేమించేవారుగా ఉండటకు సహాయము దయచేయండి నాయన, నీ బిడ్డలకు వారి శత్రువులను అప్పగించమని ప్రార్థిస్తున్నాము ప్రభువ. అయ్యా శత్రువు పారిపోవాలి ప్రభువ, అయ్యా తండ్రి మీరు సహాయము చేయగలిగిన దేవుడు తండ్రి. ఆనాడు ప్రభువ తండ్రి ప్రభు నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి తండ్రి అయ్యా తండ్రి వాళ్ళ శత్రువుని అప్పగించిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. అయ్యా మమ్మల్ని క్షమించండి తండ్రి, మేము తెలియక చేసిన అపరాధములను క్షమించండి నాయన, అయ్యా మమ్మల్ని క్షమించి నీ ప్రేమలో ఐక్యపరిచి అయ్యా మాకు తోడుగా ఉండి తండ్రి నీ సన్నిధిని ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి, అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. మమ్మల్ని క్షమించండి నాయన, మేము ఎవరి పట్ల అయితే ప్రభువ అయా వ్యతిరేకంగా మాట్లాడేమో వ్యతిరేకంగా చూసేమో తండ్రి, అయ్యా మా పాపములు మమ్మల్ని ఏలనీయకుండా ప్రభువ వాటిని నీ యొక్క పరిశుద్ధమైన రక్తము చేత కడిగి పరిశుద్ధపరచండి, నీకు స్తోత్రాలు నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి మా ప్రార్థన యందు మీ కనుదృష్టి ఉంచి తండ్రి ఈ కుటుంబాన్ని అత్యధికముగా ఆశీర్వదించి దీవెనకరంగా మీరు ఉంచి తండ్రి, అయా తండ్రి నీ బిడ్డలను చూచినప్పుడు తండ్రి మీరు ఆశీర్వదించబడిన వారిని అన్ని జనులు చెప్పుకునే విధంగా తండ్రి అయా మీరు చేయమని తండ్రి, అయా వాక్యం ఎత్తిన నీ దాసుని మీరు ఆశీర్వదించి ఇంకా అభిషేకించి తండ్రి ప్రభువ, అయా తండ్రి పలు చోట్ల మీరు వాడుకోమని ప్రార్థిస్తూ తండ్రి నీ బిడ్డలందరినీ ప్రభువ మీరు ఆశీర్వదించి నన్ను నీ నామంలో తగ్గించుకుని ప్రభువా నీ నామం పేరిట ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్.